భారత్ మాతా కీ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. ఆ రాష్ట్ర అధ్యక్షులు మా యువ నాయకుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్షులుగా స్ఫూర్తి పేరుతోటి, స్పందన పేరుతోటి, సృష్టి పేరుతోటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలకు దూరంగా రాజ్యాధికారానికి ఎవరైతే ఇంకా అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, హక్కును చేసుకోవాలి, చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో రాయలసీమలో నడిబొడ్డున దేవదేవుని యొక్క తొలి కడపలో ప్రారంభించినటువంటి సారథ్యం యాత్ర ఏదైతే ఉందో ఆ సారథ్యం యాత్రలో ఈ తెలుగువాడిగా పుట్టినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా అహంసంగ్ హీరోలుగా ఉండి భవిష్యత్ తరాలకు పరిచయం కానటువంటి వ్యక్తులు, నిర్లక్ష్యానికి నిరాదరణకు గురి అవుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి కార్యక్రమాన్ని యోజన చేశాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అంటే అటల్జీ, అటల్జీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నానుడుంది. అభివృద్ధి విషయంలో ఆయన అందించినటువంటి సహకారం మరువలేనిది. అలాంటి మహనీయుడి యొక్క 100వ శత జయంతి ఉత్సవాలు ఈ దేశంలో జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి దానికోసం మన కూటమి పెద్దల్ని కలవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానికి చాలా సానుకూలంగా స్పందించడం, ఆశీర్వదించడం, అదే రీతిన కూటమి నాయకులందరూ కూడా సహకారం అందించడం మనందరం కూడా చూస్తున్నాం మిత్రులారా.